మత్తుకు బానిసై కుటుంబ కలహాలకు కారణమవుతున్న బెల్ట్ షాపులను తొలగిస్తూ గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకోవడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలం దుబ్బపల్లి గ్రామం చుట్టూ పరిశ్రమలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయా పరిశ్రమలలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న గ్రామ యువత మద్యానికి బానిసలుగా కావడంతో కుటుంబ కలహాలు పెరిగిపోయాయి. అందుకు గ్రామంలో ఉన్న బెల్ట్ షాపులే కారణమని భావించిన గ్రామ మహిళలు పెద్ద ఎత్తున సర్పంచ్ కృష్ణవేణికి ఫిర్యాదులు చేశారు. దీంతో స్పందించిన సర్పంచ్ గ్రామంలో ఉన్న బెల్ట్ షాపు యజమానులతో మాట్లాడి షాపులను తొలగించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మండలంలోని మల్లెపల్లి, ఎక్లాస్పూర్, గాజులపల్లి గ్రామాలలో సైతం బెల్ట్ షాపులను తొలగించారు. గ్రామంలో మత్తు పదార్థాల విక్రయాలకు ఎలాంటి ఆస్కారం లేదని గ్రామ సర్పంచ్ కృష్ణవేణి తెలిపారు. మరోవైపు బెల్ట్ షాపులు తొలగించడం వల్ల తమ కుటుంబాలు బాగుపడుతున్నాయని మహిళలు పేర్కొన్నారు. నా పేరు కుడుదల వసంత. మాది దుబ్బపల్లి గ్రామం. మద్యపానం వల్ల చాలామంది తాగడము, ఎక్కడ పడితే అక్కడే బ్యాచ్ల వారీగా మీటింగులు పెట్టడం పొద్దుట 4 గంటలకే స్టార్ట్ చేసేది. మేము మహిళల అందరం వచ్చి సర్పంచ్ వారితో చెప్పడం జరిగింది. దానివల్ల సర్పంచ్ గారు మంచి నిర్ణయం తీసుకొని మా గ్రామాభివృద్ధి కోసం మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మద్యం తాగడం లేదు, ఎక్కడ మనుషులు కనబడడం లేదు. మహిళలకు చాలా ఇబ్బంది అయ్యేది ఇంతకుముందు. ఇప్పుడు అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకొని మంచిగా ఉంటున్నారు. నా పేరు ఎరవేలి కృష్ణవేణి, దుబ్బపల్లి గ్రామ సర్పంచ్ని. మా గ్రామంలో బెల్ట్ షాప్లో బంద్ పెట్టాలని మేమంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాము. బెల్ట్ షాప్ల వల్ల గ్రామంలో ఎంతోమంది యువకులు, కూలీలు మద్యానికి బానిసలై ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. సంపాదించిన డబ్బునంతా బెల్ట్ షాప్లోనే పెట్టేసి వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజులు కూడా కట్టలేకుండా, అలాగే గృహహింసకు కూడా మహిళలను బాగా వేధిస్తున్నారు. ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మహిళలంతా ఏకగ్రీవంగా బెల్ట్ షాపులు బంద్ పెట్టాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాము. ఇది మా ఊరి భవిష్యత్తు కూడా పునాది లాంటిదని ఆలోచన చేశాం. మరి దుబ్బపల్లె గ్రామం. మా ఊళ్ళో బరంజి షాపులు పెట్టి మేము ఇబ్బందుల పాలు పడ్డాం. మా భర్తలు, మా కొడుకులు తాగి అంగడి చేసి ఏది ఉంటే అది కుదబెట్టి అన్నీ ఇందాల పెట్టుకొని కళ్ళు పోసి మమ్మల్ని ఆడళ్ళను కొట్టి చంపుడు. మా సర్పంచ్ మేయడానికి మేము చెప్పుకున్నాం. మా సర్పంచ్ మేడం ఊరుకు బరంజి షాపులు బంద్ పెట్టించింది, న్యాయం చేసింది. ఇప్పుడు ఏడ మీటింగులు జరుగుతలేవు, కళ్ళు కూడా ఎక్కడ అమ్ముతలేరు. మా ఊరికైతే న్యాయం జరిగింది.